మన ఆలోచనే మన జీవితాన్ని గొప్ప స్థాయిలో నిలబెడుతుంది. అందుకే ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకోవాలంటారు పెద్దవారు. ముఖ్యంగా మనం ఏ వృత్తిలోనైనా సరే నిలదొక్కుకోవాలంటే మన ఆలోచనే మన జీవితాన్ని గొప్ప స్థాయిలో నిలబెడుతుంది. అందుకే ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకోవాలి. ముఖ్యంగా మనం ఏ వృత్తిలోనైనా సరే నిలదొక్కుకోవాలంటే కొంత నైపుణ్యాలు నేర్చుకోవాల్సిందే. ఇక కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం అనేది మన మెదడును పదును చేసుకోవడంలో గొప్ప మార్గంగా ఉంటుంది. అందుకే మనం స్కిల్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే కొన్ని టిప్స్ పాటించాలి. మొదటిది, లక్ష్యాన్ని ఏర్పరచుకోవడం. మీరు ఏదైనా పని లేదా గమ్యాన్ని చేరుకోవాలనుకున్నప్పుడు లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి. అంతేకాకుండా దాని గురించి మీకు మీరుగా ఎన్నో ప్రశ్నలు వేసుకోవాలి. అలాగే మీరు ఈ పని చేయగలం అనే నమ్మకం ఉన్నప్పుడే మీరు ఆ పనిని ఎంచుకోవాలి. అప్పుడే దాన్ని మీరు సాధించగలరు. రెండవది, చిన్నగా ప్రారంభించడం. మీరు ఏదైనా నేర్చుకోవాలి అనుకున్నప్పుడు దాన్ని చిన్న చిన్న విభాగాలుగా విభజించుకోవాలి. ఒకే సమయంలో 2 లేదా 3 పనులు చేయడం వంటివి చేయడం వల్ల మీరు ఏకాగ్రత పెట్టలేదు. దానివలన మీరు ఏం నేర్చుకోలేరు. అలాగే ఒకేసారి మొత్తం నేర్చుకోవడం కూడా కుదరదు. అందుకే కొంచెం కొంచెంగా భాగాలుగా విభజించుకొని మీ పనిపై మీరు శ్రద్ధ పెట్టుకోవాలి. మూడవది, మీరు ఎందుకు ఈ లక్ష్యాన్ని ఎంచుకున్నారో గుర్తుంచుకోవాలి. మీరు ఏదైనా పని చేయాలనుకున్నా లేదా ఒక లక్ష్యాన్ని ఎంచుకున్నప్పుడు దాని ప్రాముఖ్యత తెలుసుకోవడం చాలా అవసరం. సక్సెస్ కావాలంటే మీరు చేసే పని గురించి మీకు తెలిసి ఉండాలి. కొన్ని సందర్భాల్లో పలు సమస్యలు మీ పనిని నిరోధించవచ్చు. కానీ వాటన్నిటిని తట్టుకొని మీ స్వీయ అనుభవంతో మీరు ఎంచుకున్న పనిని పూర్తి చేయాలి. దాని ద్వారా మీరు జీవితంలో ఎలా ఎదగాలి అనే ఒక కొత్త నైపుణ్యాన్ని నేర్చుకుంటారు. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం మీరు ఆలోచించే విధానాన్ని లేదా ప్రపంచాన్ని చూసే విధానాన్ని మారుస్తుంది. నాలుగవది, అంతర్గత ప్రేరణ. మీరు మీకు కష్టమైన పనిని కాకుండా మీరు ఏ పనినైతే ఎక్కువ ఇష్టంగా చేస్తారో దానినే చేయాలి. అంతర్గత ప్రేరణ అనేది దాని స్వంత ప్రయోజనం కోసం ఏదైనా చేయాలనుకోవడం, ఏదైనా అంతిమ లక్ష్యాన్ని సాధించడం అంటే ఏదో ఒక పని చేయడం వలన కలిగే ఆనందంపై దృష్టి ఉంటుంది. సంగీతం మరియు కళలు, పఠనం, మేధోపరమైన ఆవిష్కరణలు, క్రీడలు ఇలా సంతృప్తికరమైన సాధనలు వంటి కార్యకలాపాలు తరచూ చేయడం వలన మీరు త్వరగా నేర్చుకోవడమే కాకుండా ఆనందంగా ఉండగలుగుతారు. ఐదవది, ఏదైనా ఆలోచించి నేర్చుకోవాలి. దానివల్ల ఏది ఎలా ఉంటుంది, ఎక్కడికి వెళ్తుందని నేర్చుకోవచ్చు. సగం సగం నేర్చుకునే పద్ధతిలో సగం సగం ఫలితాలే పొందుతాము. అందువల్ల నేర్చుకునే విషయంలో నిదానమే ప్రధానం. దానివల్ల పూర్తి విషయంపై అవగాహన రావడంతో పాటు అనవసర గందరగోళం రాకుండా ఉంటుంది. అందుకే వేగంగా నేర్చుకోవాలని ప్రయత్నిస్తే మాత్రం ఇబ్బందులు తప్పవు. ఇక ఆరవది, ఆలోచన విధానాన్ని పెంచుకోవడం. కొంతమందిలో ఆలోచన శక్తి ఎక్కువగా ఉండదు. కానీ మీరు ఏదో పనిలో నిబద్ధతగా నేర్చుకోవడం వలన దాని గురించి మీరు పూర్తిగా తెలుసుకోగలుగుతారు. దాని వలన మీ ఆలోచన శక్తి రోజు రోజుకి పెరుగుతుంది.